మార్నింగ్ టు ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాంబాబు నర్రా. మనం IIIT ఎంట్రన్స్ సంబంధించి మన ముందు అది ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక గ్రాండ్ టెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మనం ఇప్పుడు చెప్పే మన ప్రాబ్లమ్స్ ఈ IIITకి సంబంధించి కాకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇది మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఏమనండి, x³ + 7x² - x - 7 by x² + 6x - 7 equal to how much? A x - 1 by x + 1, b x + 1 by x + 7, c x - 1 by x - 1, d x + 1. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం ఒకసారి చూస్తే ఇది థర్డ్ డిగ్రీ ఎక్స్ప్రెషన్ పాలినామియల్, ఇదేమో సెకండ్ పాలినామియల్. ఇక్కడ ఎప్పుడైతే థర్డ్ డిగ్రీ అంటే దీనికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, దీంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే దీంట్లో 2 కొట్టుకుపోతే పైన మాత్రమే వస్తాయి, న్యూమరేటర్ మాత్రం మిగులుతుంది. కాబట్టి మనం వెంటనే చూడగానే ఇవి 2 కాదు అని చెప్పవచ్చు. ఇవి 2 కాదు, ఎందుకంటే పైన న్యూమరేటర్ ఒకటి డినామినేటర్ ఒకటి అనేది ఇంపాసిబుల్, ఎటువంటి లో మిగలదు. కాబట్టి ఇవి 2 కాదు. ఇక ఈ రెండిట్లో ఏముంటుంది అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి దీని ఫ్యాక్టర్స్ కానీ కట్టుకుంటూ ఉంటే మనసులో కట్టేయచ్చు. నేను అది చెప్పాను, మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎప్పుడైతే రోజు ప్రాక్టీస్ చేస్తున్నారో అప్పుడు తప్పకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్కి వెంటనే మనం మనసులో వచ్చేస్తుంది. ఇక్కడ -7 ఉంది, -7 ఇక్కడ +6 ఉందంటే దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే x + -1 ఇంటూ x + 7 ఉంది. ఇది తప్పకుండా ఇవే అవుతాయి, ఎందుకని +6 రావాలి. మీరు ఎట్లా చూసుకున్నా x - 1 ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు 2 ఫ్యాక్టర్స్ కూడా వేరు వేరు గుర్తుంటాయి మధ్యలో కాన్స్టెంట్లకి. అప్పుడైతే ఇక్కడ ప్లస్ ఉంటే పెద్దదానిగా ప్లస్ వస్తుంది. 7 కాబట్టి ఫ్యాక్టర్స్ 7, ఇవి 2 ఉంటాయి అంటే ఇవి 2 దీంట్లో కొట్టుకుపోతాయి, ఇవి 2 దీంట్లో కొట్టుకుపోతాయి. అంటే ఇంకా మిగిలింది ఏంటి అంటే ఏదో ఒకటి మిగులుతుంది. ఈ రెండింటిలో ఏది మిగులుతుంది? ఇది మిగులుతుంది అనుకోండి. ఒకవేళ ఇది మిగిలిందని మనం అనుకుంటే x - 1 వేసామనుకోండి ఒకవేళ సుమారుగా, అప్పుడు ఏమవుతుంది? కాన్స్టెంట్ వచ్చింది. అంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అంటే ఒకసారి మనం ఫ్యాక్టర్స్ ఈ రెండింటి ఫ్యాక్టర్స్ x - 1 ఇంటూ x + 7 అని చెప్పాం కదా. ఒకసారి చూద్దాం ఫ్యాక్టర్స్. ఈ ఫస్ట్ టర్మ్స్ కదా ఫ్యాక్టర్స్, ఫస్ట్ టర్మ్స్ కదా మల్టిప్లై చేస్తే ఈ ఫస్ట్ టర్మ్ రావాలి. అట్లాగే సెకండ్ టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఈ లాస్ట్ టర్మ్ రావాలి. అంటే x ఇంటూ x x² సరిపోయింది, -1 ఇంటూ +7 -7 సరిపోయింది. కాబట్టి ఇలా ఉంటుంది. అట్లాగే ఏటికైనా సరే, ఏ పాలినామియల్స్ కైనా సరే ఆ యొక్క రూల్ వర్తించదు. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి ఫ్యాక్టర్స్, 3 వస్తాయని చెప్పండి థర్డ్ ఆర్డర్ పాలినామియల్ కాబట్టి. ఇదిగో ఫస్ట్ ఇయర్ని మనం మల్టిప్లై చేస్తే x x² x³ సరిపోయింది. ఇక లాస్ట్ సెకండ్ ఫ్యాక్టర్స్ లో సెకండ్ టర్మ్ మనం చేస్తే ఇది -1 ఇంటూ +7 ఇంటూ -1 ఎంత అవుతుందో చూడండి ఒకసారి. ఏంటి 1 కాబట్టి పెద్ద తేడా రాదు, 7 వస్తుంది. ఏ 7 వస్తుంది? +7 వస్తుంది. కానీ ఇక్కడ ఉందంటే -7 కాబట్టి x - 1 మాత్రం కాదు. ఇంకా మిగిలినది x + 1. చూసారా ఎంత ఈజీగా వేసేసాం మనం. ఇలా మనకి ఇక్కడ వచ్చే 2 కొట్టుకుపోగా అదనంగా ఒకటి మిగులుతుంది. ఆ మిగిలేది ఏంటి అనేది మనం ఇక్కడ వచ్చే 2 ఫ్యాక్టర్స్, ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇక్కడ 2 కొట్టుకుపోగా అదనంగా ఒకటి మిగులుతుంది. కాబట్టి ఇవి 2 కాదా అంటే మనం గమనించాలి. ఈ రెండింటిలో మైనస్ ప్లస్ అంటే మనకి ఆల్రెడీ x - 1 x + 7 అని చెప్పాం కాబట్టి ఈ రెండింటిని ఎట్లయితే మైనస్ వచ్చింది కాబట్టి చివరి కూడా మైనస్ రావాలంటే వచ్చేది మనకి ప్లస్ అవ్వాలి. ఇది రైట్. చూసారా, ఇది ట్రిక్. వెంటనే ట్రిక్ అంటే ఇది ట్రిక్ అనమాట. అంతే తప్ప దీన్ని తీసుకొచ్చి దీన్ని బాగా వేసుకొని చెప్పట్లా. ఇదేమో డివిడెండ్ వేసుకోండి, ఇక్కడేమో డివైజర్ వేసుకోండి, ఇక్కడ కోషెంట్ చేసుకోండి, ఇక్కడ ఆన్సర్ ఏదో x + 1 వస్తుంది, అదే ఇక్కడ x + 1 వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఏదో రిమైండర్ 0 వస్తుంది అని మనకి అది కాదు. అలా చేయాలంటే అది క్లాస్ రూమ్ కదా, అది కాంపిటేటివ్ మెథడ్ కాదు కాబట్టి మనం కాంపిటేటివ్ మెథడ్లో మనం మాట్లాడుకునేది. కాబట్టి అలా కాదు, నీకు అర్థం కాలేదనుకోండి మీకు వెంటనే ఒకసారి చూద్దాం ఎలా చేయొచ్చు స్పీడ్గానే. దీనికన్నా నేను చెప్పిన మోడల్ అయితే మీరు చూడండి, దీని 3 ఫ్యాక్టర్స్, దీని 2 ఫ్యాక్టర్స్, దీని 2 ఫ్యాక్టర్స్ కొట్టుకుపోతాయి. ఇంకా క్యాన్సిల్ అయిపోతే ఒకటే మిగులుతుంది, అది న్యూమరేటర్లోనే ఉంటుంది. ఆ న్యూమరేటర్ ఇదా
ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఏంటి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్దదానికే మైనస్ వస్తుంది. దీని ఫ్యాక్టర్స్ పెడితే 1 7 అంటే x మైనస్ 1 x ప్లస్ 7. ఎందుకని ఇక్కడ మైనస్ రావాలి 2 x వేస్తే, కాబట్టి ఈ 2 కొట్టుకుపోయిందంటే మూడోది ఏంటంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, కానీ ఇక్కడ మైనస్ ఉంది, వచ్చేది మళ్ళీ మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయింది, మళ్ళీ ఇక్కడ మైనస్ రావాలంటే వచ్చేది ప్లస్ రావాలి, కాబట్టి ఇదే అవుతుంది. అలా మీకు అది ట్రిక్, వెరీ గుడ్. అది చాలా అద్భుతమైనటువంటి ట్రిక్ అనమాట, మీరు గమనించాల్సింది. నేను ట్రిక్స్ చెబుతున్నాను, మనం ఈ గ్రాండ్ టెస్ట్లో చెప్పేది నేను ట్రిక్స్. ఇవి కూడా మీరు పంపే డౌట్సే నేను తీసుకుంటాను. ఆ డౌట్స్లో కూడా నేను అన్నీ తీసుకోవట్లేదు, ఎందుకంటే క్లాస్ రూమ్ మెథడ్లో చేయాల్సిన కొన్ని ఉంటాయి, లార్జ్ మెథడ్, అది బోర్ కొట్టే మెథడ్ ఉంటుంది, అలాంటి ప్రాబ్లమ్స్ నేను అందుకోవట్లేదు. అలాగే కొన్ని మీరు పంపేటప్పుడు మొన్న ఒకళ్ళు పంపారు అనంత గుణశ్రేణి అని. అనంత గుణశ్రేణి మనకు లేవు, సిలబస్లో లేని మనం పట్టుకునేది వస్తారో అనవసరం కాదు, కాబట్టి వచ్చినా దానికి యాడ్ స్కోర్ ఇస్తారు. అలాంటి వాటిని కూడా నేను పట్టుకోవట్లేదు. మీరు కూడా ఏంటంటే సక్రంగా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ క్లాస్ రూమ్ మెథడ్ కాకుండా క్లాస్ రూమ్ నేను నిర్ణయిస్తాను అంతే తప్ప నన్ను ప్లీజ్ చెప్పండి అని అక్కర్లా. నేను అది క్లాస్ రూమ్ మెథడ్ అయితే మాత్రం అది బండ మెథడ్ లార్జ్ ప్రాసెస్ అయితే నేను దాన్ని అంటుకోవట్లేదు. ఏదో మీకు ఇట్లా ట్రిక్గానే చెప్పగలిగితే మాత్రమే అంటుకుంటాను, ఎందుకంటే ఈ టైంలో మీరు కొత్త పద్ధతులు నేర్చుకున్నాను లేదు. మీరు క్లాస్ రూమ్ మెథడ్స్ అన్ని కూడా మీ సార్ చెప్పుంటారు, ఆ పద్ధతి ప్రకారమే అనండి. వేరే ట్రిక్ ఉంటే మాత్రం నేను ఇప్పుడు చెబుతున్నాను కాబట్టి ఆ పద్ధతి చూడండి. చాలా ఇక్కడ అలా మీకు తెలియలేదు అనుకోండి, వెంటనే మీకు ఈ 2 ఫ్యాక్టర్స్ మాత్రం తెలియాలి తప్పకుండా. వీటికి ఏంటంటే కోఎఫిషియంట్ తీసుకోండి, 1 7 -1 -7. ఇక్కడ మనకి ఇక్కడ భాగహారం చెప్తున్నాం, స్మాల్ డివిజన్. ఇది ఇక్కడ మన ఫ్యాక్టర్స్ ఏంటి, x -1 x ప్లస్ 7 2 వస్తాయని చెప్పాం. డినామినేటర్ 2 వస్తే ముందు x -1 తీసుకున్నాం అనుకోండి, x -1 = x = 1. ఈ 1 పెట్టి ఇక్కడ మధ్యాహ్నం 0 పెట్టమన్నా కూడండి 1, మళ్ళీ 2 x వేయండి 1 కూడండి 8, ఈ 2 x వేయండి 8 × 1 8, ఈ మళ్ళీ కూడండి 7 × 1 7, ఈ 2 కూడండి 0. ఎప్పుడైతే ఇక్కడ చివరిలో 0 వచ్చిందో రిమైండర్ అంటాం దీన్ని, చివరిలో 0 వచ్చిందో ఇక్కడ మనకి ఇది దీనికి ఫ్యాక్టర్ అర్థం. దీనికే మనం చేసేటప్పుడు దీనికి కాబట్టి దానికే ఫ్యాక్టర్ అంటే x -1 అనేది ఒక ఫ్యాక్టర్ అయింది. సరే, ఇదంతా మనం మనసులోనే పెట్టుకోవాలి. ఇంకో ఫ్యాక్టర్ ఉంది కదా, అది కూడా అవుతుందో పైన చూద్దాం. x ప్లస్ 7 అంటే x = -7 అంటే మళ్ళీ 0 1, తర్వాత 1 × -7 -7 ప్లస్ 8 అంటే 1 × -7 ఏమైంది 0 అయింది. అంటే ఇది కూడా మీ ఫ్యాక్టర్ అయింది. దీనికి పట్టుకున్నాం, కానీ ఎక్కడ అంటే దీనికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ న్యూమరేటర్ కూడా ఫ్యాక్టర్స్ కాబట్టి అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మిగిలింది ఏంటంటే ఇక్కడ మనం x³ దగ్గర బయలుదేరాం. ఇది ఒకసారి ఎప్పుడైతే భాగించామో ఇది x² అవుతుంది. అంటే దీన్ని చెప్పాలంటే x² + 8x + 7. ఇది మళ్ళీ x² మళ్ళీ ఇంకోసారి భాగించే ఇది x అవుతుంది. x³ x² x అంటే ఇది ఏమవుతుంది x + 1. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఆల్రెడీ 2 ఫ్యాక్టర్స్తో భాగించేసాం, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇది తప్పకుండా అది ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి మిగిలింది ఏంటంటే x + 1. ఇక్కడ d ఇలా అయినా చేయొచ్చు, లేదు వెంటనే దీని ఫ్యాక్టర్స్ కట్టి ఆ 2 ఫ్యాక్టర్స్ దాంట్లో సరిపోతాయి, పోస్తాయి తప్పకుండా. పోమంటే ఇంకోటి మిగులుతుంది 3 కాబట్టి ఆ 3 ఏంటంటే ఇక్కడ నేను చూసా కదా, మొదటి అన్ని x అయితే మొదటి పదం రావాలి, ఈ 2 అన్ని x అయితే చివరి పదం రావాలి. ఇక్కడ -7 అంటే -7 ఆల్రెడీ వచ్చింది, ఇంకోసారి మైనస్ అయితే అది ప్లస్ అయిపోతుంది. అక్కడ రాదు -7 కాబట్టి ఇక్కడ ప్లస్ చేసుకోవాలి. అది అంటే దానికి మనకి x + 1 ఫ్యాక్టర్. చూసారా, ఇవి ట్రిక్స్ అంటే, ఇవి టైం సేవర్ మెథడ్స్ అంటే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ 21 - x and 35 - x is 27 - x, find the value of x². అంటే మనం ఏబిసిలు జీపీలో ఉంటే ఏబిసి ఆర్ ఇన్ జీపీ, బి ఇస్ ద జామెట్రిక్ మీన్ జిఎం అంటాం. జామెట్రిక్ మీన్ బి ఇస్ ద
b is equal to geometric mean ఎంత అవుతుంది b square equal to ac ఇది మనకు వచ్చేది అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మధ్యలో దానికి స్క్వేర్ చేస్తే వస్తుంది అది ఇక్కడ కూడా ఈ రెండింటి యొక్క జామెట్రిక్ మీన్ ఇదంట అంటే ఇది స్క్వేర్ ఈక్వల్ ఇది ఏంటి ఇది మనకి అంటే 27 minus x whole square equal to 21 minus x into 35 minus x ఇది మనకి x ఎంత x మనకి అడిగింది సరే కొద్దిగా కన్ఫ్యూజన్ గా x స్క్వేర్ అడిగారు x కదా అడిగింది x స్క్వేర్ అడిగారు మనం వెంటనే మనం ఏంటంటే ఈ యొక్క ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేటట్టు మనం వాల్యుయేషన్ రాసుకోవాలి ఈక్వేషన్ ఇక్కడ x ముందు ఇది x రావాలి ముందు x రావాలంటే ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్ స్క్వేర్ రూట్ తీసుకోండి జాగ్రత్త ఇది కూడా ట్రిక్కే నేను చెప్పాను మీరు పంపినట్లో ట్రిక్స్ మాత్రమే బోర్ కొట్టే మెథడ్స్ మాత్రం నేను అంటుకోవడం ఎందుకంటే టైం లేదు మనకి ఇది కూడా ట్రిక్కే దీంట్లో మనకి అన్ని కూడా స్క్వేర్ నెంబర్ స్క్వేర్ రూట్ తీసుకోండి x తీసుకోండి ముందు x తీసుకుంటే అది x స్క్వేర్ అవుతుంది అంటే దీంతో స్క్వేర్ రూట్ తీసుకుంటే 2 ప్రతిక్షేపించండి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అంటే 27 మైనస్ 2 అంటే 25 వస్తుంది అంటే 625 వస్తుంది దీనికన్నా స్క్వేర్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది 2 తీసుకుంటే ఒకసారి చూడండి ఈజీ 2 తీసేస్తే ఎంత అవుతుంది దీంట్లో 19 ఇంటూ దీంట్లో 2 తీసేస్తే 33 అంతేనా ఇక్కడ మనకి ఎంత వచ్చింది 625 వస్తుంది 625 ఇక్కడ కూడా 625 రావాలి వస్తా 3 9 27 అంటే చివరికి పోయింది కాబట్టి తీసుకున్నాను కుదరదు వెంటనే ఇంకేం చూసుకోగలరు తర్వాత దీంట్లో 5 తీసుకోండి 5 తీసుకుంటే ఎందుకని దీని స్క్వేర్ రూట్ ఇక్కడ 5 తీసుకుంటే ఎంత అవుతుంది 27 మైనస్ 22 గుర్తుపెట్టుకోండి దీనిలో 22 వస్తుంది 22 స్క్వేర్ అన్నమాట అంటే దీనికన్నా మనం వర్గం చేస్తే స్క్వేర్ చేయాలిగా చివరిలో 4 వస్తుంది అంతే ఇంకా మిగతా వద్దు మనకి ఎంత అవుతుంది ఇక్కడ కూడా 5 తీసేసేయండి ఇది 16 ఇదేమో 5 తీసేస్తే 30 ఏముంది ఈ ఉండే చూడండి 0 వస్తుంది చివరిలో ఇక్కడ 4 వస్తుంది అందుకని ఇది కూడా కాదు ఎలిమినేషన్ కాదు జాగ్రత్తగా మీరు లెక్క చేయాలంటే చాలా 5 మినిట్స్ పడుతుంది ఇక్కడ 4 తీసుకోవాలి 16 లో దాని స్క్వేర్ రూట్ తీసుకోవాలి తీసుకుంటే అది x స్క్వేర్ అవుతుంది 4 తీసుకోండి దీంట్లో 4 తీసేసేయండి అంటే 23 ఇంటూ 23 స్క్వేర్ చేస్తే 3 9 ఆ టర్మ్స్ అండి ఇక్కడ చూడండి 4 ఇక్కడ 4 తీసేయండి 4 తీసేస్తే 17 ఇది 17 వస్తుంది ఇదేమో 31 అంటే ఎంత అవుతుంది 1 7 అంటే 7 వస్తుంది చివరికి అది కూడా కాదు తీసేయండి అంటే ఇది కూడా కాదు ఇప్పుడు చూడండి 3 ఇక్కడ 3 తీసుకోండి 3 తీయాలి దీని వరకు మనం 3 తీసి దీంట్లో 3 తీసేయండి 24 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఇక్కడ వేస్తాను చూడండి 24 హోల్ స్క్వేర్ అంటే 4 16 అంటే చివరికి 6 వస్తుంది ఇక్కడ 3 తీసేస్తే 18 ఇక్కడ 3 తీసేస్తే 32 అవుతుంది 2 16 అంటే ఇక్కడ కూడా చివరికి ఎంత వచ్చింది 6 వచ్చింది కాబట్టి ఇది రైట్ x స్క్వేర్ చూసారా అది ట్రిక్ ఇది మనం నేను ఊరినే ఇలా మీకు అర్థమవుతుంది నేను సేవ్ చేసే కానీ మీ బిలో 10 లేదా 20 సెకండ్స్ లో మీకు ఆన్సర్ రావాలి స్క్వేర్ చేసేసి వెంటనే తీసేసుకుంటే మీ మనసు దీని మీదే పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలాంటి ప్రాక్టీస్ చేయండి చక్కగా మనకి ముందుకు వెళ్ళిపోతుంటాం ఇవి ఇట్స్ పెట్టుకోండి ఈ లెక్కలన్నీ కూడా చాలా మంచి లెక్కలు నెక్స్ట్ ప్రాబ్లం చదువు ట్రిక్ అంటే ఏం లేదు డిస్క్రిప్టివ్ టైప్ లో చేయాల్సింది క్లాస్ రూమ్ మెథడ్ లో చేయాల్సింది కాంపిటేటివ్ మెథడ్ లో చేయడమే ట్రిక్ అంతే తప్ప ట్రిక్ అంటే ఏదో మనం పైనుంచి కింద పడుతుంది లేదా ఏదో మనం ఆలోచిద్దాం కాదు ఇవి మీరు కూడా ఆలోచిస్తే మీకు ట్రిక్సే వస్తాయి ఏమో నేనేమి ఇదేం కాదు ఆలోచిస్తే ఎవరికైనా వచ్చేసేయి మనకు ముందు సీట్ కావాలనుకుంటే జాగ్రత్తగా ఆలోచిస్తాం ఇక్కడ ఏమన్నా చూడండి ఇఫ్ ఏపీ ఇస్ ద ట్యాంజెంట్ టు ది సర్కిల్ ఒక సర్కిల్ ఉంది సర్కిల్ జాగ్రత్త చూడండి చాలా ఈజీ మనసులో అయితే సరిపోదు దీంట్లో మనసులో వేసుకోవడమే ఏపీ ఇదిగో ఇది ట్యాంజెంట్ అంటే మనకు తెలుసు ఎక్కడో సర్కిల్ ఒకసారి ఎక్కడో మనకి టచ్ చేస్తూ ఉంటుంది ఇది పి ఏపీ ఇస్ ద ట్యాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ సెంటర్ ఓ తర్వాత సెంటర్ ఓ సచ్ దట్ ఓపీ ఈక్వల్ టు ఓపీ ఇది ఓ అనుకున్నాము ఓపీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అంట ఇది 4 సెంటీమీటర్స్ తర్వాత ఓపీ ఈక్వల్ టు 4 అండ్ ఓపీఏ ఇది కూడా కలుద్దాం ఓపీఏ ఈక్వల్ టు 60 degrees then the radius of a circle ఇదంతా ఓఏ అంత అని అడిగాడు ఇక్కడ డిగ్రీ ఇచ్చాడు ఇదే మళ్ళీ ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ రైట్ యాంగిల్ ఉన్నది రేడియస్ కి ట్యాంజెంట్ కి మధ్య రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏదో ఒక సైడ్ ఇచ్చాడు, ఒక యాంగిల్ ఇచ్చాడంటే మళ్ళీ అది ట్రిగనామెట్రీలోకి వెళ్ళిపోవాలి. మనం మిగతా వాటిలో ఆలోచిస్తాను కుదరదు. అది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆ యాంగిల్ కి ఆ సైడ్ కి మధ్య సంబంధం ఏంటి, ఆ యాంగిల్ కి ఆ సైడ్ కి మధ్య సంబంధం ఏంటి అని అడిగితే ఇది యాంగిల్. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఇక్కడ ఉంటుంది. అంటే రైట్ యాంగిల్ ఇక్కడ ఉందంటే దీని ఎదురుగా ఉంది హైపోటెనస్ ఉంది. అంటే హైపోటెనస్ ఇచ్చాడు, మనం ఏం కనుక్కోమన్నాడు, ఆపోజిట్ సైడ్ కనుక్కోమన్నాడు. హైపోటెనస్ ఆపోజిట్ సైడ్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎక్కడ ఉంది అంటే సైన్ కానీ కొసీకెంట్ కానీ. సాధారణంగా మనం సైన్ ఉపయోగిస్తాం. అంటే సైన్ థీటా అంటే సైన్ 60 డిగ్రీస్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ ఓఏ బై హైపోటెనస్ ఓబి అయిపోయింది. సైన్ 60 అంటే √3/2 ఈక్వల్ టు ఓఏ అంత ఓపి ఓఏనే కనుక్కోమన్నాడు. OA/4 ఇది దీంట్లో 2 టైమ్స్ పోతుంది. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే OA ఈక్వల్ టు 2√3 ఎక్కడ ఉంది, ఇదిగో డైరెక్ట్ OA ఈక్వల్ టు 2√3 సెంటీమీటర్స్ డైరెక్ట్. జాగ్రత్తగా చూడండి, నేనేం చెబుతున్నాను, ముందు ఫిగర్ అయ్యాలి. ఫిగర్ అయ్యేవాడు బ్రిగర్ ట్రిక్ ఉండదు. ఫిగర్ వేసిన తర్వాత మనకి ఆలోచన సరళ మారాలి. ఏం మారాలి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది, యాంగిల్ ఇచ్చాడు కాబట్టి ట్రిగనామెట్రీలోకి వెళ్ళాలి అనేది మనకు తెలియాలి. ట్రిగనామెట్రీలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఆ ఇచ్చింది ఏంటి, కనుక్కోమన్నది ఏంటి, మనకి రిక్వైర్డ్ ఏంటి, గివెన్ ఏంటి. అంటే ఇచ్చిందేమో కర్ణం ఇచ్చాడు ఆ యొక్క లంబకోణ రీజన్లో, కనుక్కోమన్నేమో ఎదుటి భుజం. దేనికి ఎదుటి భుజం, ఇచ్చిన కోణానికి. కాబట్టి ఎదుటి భుజానికి కర్ణానికి ఉన్నటువంటి రిలేషన్ సైన్ లేదా కొసీకెంట్ మనం ఇప్పుడు వాడాలి. సైన్ ఈక్వల్ టు ఎదురు భుజం బై కర్ణం హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఏం చేస్తే సైన్ వాల్యూ తెలుసు మనకి. సైన్ 60 అంటే √3/2 ఈక్వల్ టు OA/4. మీరు తీసి క్రాస్ మల్టిప్లికేట్ చేసినా కొట్టేస్తే కింద ఇద్దరికి సింగిల్ టర్మ్స్ ఉన్నప్పుడు న్యూమరేటర్ కానీ డినామినేటర్లో కానీ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 2 దీంట్లో 2 టైమ్స్ పోతే క్రాస్ మల్టిప్లికేషన్ 2√3. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ రేడియం 15 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ 25 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ వరుసగా ఆర్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ సింగిల్ సాలిడ్ స్పియర్, దెన్ ది రేడియం ఆఫ్ ది రిజల్టింగ్ స్పియర్. ఏం చెప్పాడు, ఇక్కడ 3 చిన్న గోళీలు ఉన్నాయంట, మెటాలిక్ లోహా గోళీలు. వాటిన్నింటినీ కూడా కరిగించి ఒక పెద్ద గోళంగా తయారు చేశాడు. ఆ పెద్ద గోళం యొక్క వ్యాసార్థం ఎంత అని అడిగాడు. చాలా ఈజీ ఇది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఒక విధంగా ఈ 3 ఉన్నాయంట. ఈ అసలు స్పియర్ యొక్క వాల్యూమ్ కట్టుకోవాలి మనం. వాల్యూమ్ కడితేనే అసలు ఏదైనా సరే మనకు ఉంది. అదే కదా 4/3 πr³ హెచ్లేదు. 4/3 πr³ పెద్దది. 4/3 πr³ పెద్దదాన్ని కానీ పెద్ద చేద్దాం ఈక్వల్ టు ఆ 3 కరిగించాడు. అంటే ఇది కూడా 4/3 πr1³ ప్లస్ 4/3 πr2³ ప్లస్ 4/3 πr3³ ఇలా మనం 3 అనుకోండి, మనసులో నేర్చుకోండి. చివరికి ఏమవుతుంది, 4/3 πr³ అవుతుంది. ఇది r³ ఈక్వల్ ఇక్కడ 4/3 π అనేది కామన్ వస్తుంది అన్నింటిలో కూడా. 4/3 π కామన్ వస్తే ఇది r1³ ప్లస్ r2³ ప్లస్ r3³ ఇది 4/3 πr³. 4/3 π ఇది చూడండి ఒకసారి. 4/3 π ఇక్కడ 4/3 π క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలిందండి r³ ఈక్వల్ టు ఇది మిగులుతుంది. r³ ఈక్వల్ అది మిగులుతుంది. r³ అంటే మొదటిది ఎంత చూడండి, మొదటిది 15. దీన్ని కూడా మనం కొంచెం ట్యాక్టబుల్గా వేసుకోవాలి, లేకపోతే ఏం చేయలేము మనం. ఇక్కడ 15 అంటే 3 × 5 గా రాయొచ్చు. ఇది కూడా 4 × 5 గా రాయొచ్చు. ఇది 5 × 5 గా రాయొచ్చు. అందుకని మనం కొంచెం ట్యాక్టబుల్గా రాయాలి. రాస్తే ఏమవుతుంది, ఇక్కడ 3 × 5 అంటే అన్నింటిలోనూ 5 ఉంది కాబట్టి 5³ కామన్ తీయాలి. ఇక్కడ 5³ కామన్ అయితే ఇది 3³ ప్లస్ 4³ ప్లస్ 5³ ఏమవుతుంది, 5³ ఇంటూ ఇది 27. 3³ అంటే 27, ఇదేమో 4³ అంటే 64, ఇదేమో 125. ఎంత అవుతుంది చూడండి, ఇది 16 1 అంటే 1 2 అంటే 216 అవుతుంది.
2 16 అంటే 6 క్యూబ్. ఇది r క్యూబ్ ఈక్వల్ టు 5 క్యూబ్ ఇంటూ 6 క్యూబ్. r అంటే 5 ఇంటూ 6 అవుతుంది. అంటే r ఈక్వల్ టు 30. బి రెడీ. చూడండి ఒకసారి ఈజీగా చేసుకోవాలి. ఇక్కడ మనం ఇది యాక్చువల్గా మెన్సురేషన్ లో కొంచెం ఇదిగానే ఉంటాయి, కానీ మనకి లెక్క అంత టైం పట్టదు. లెక్క ఉన్నంత ఆన్సర్ రాదు. మీరు కొంచెం ఒక్కొక్క లెక్క మీకు 1 మినిట్ క్యాలిక్యులేషన్ లో 1 మినిట్ కూడా తెలియచ్చు. కాకపోతే నేను చెప్పింది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ 1 మినిట్ కూడా కాదు. మీరు చూడండి ఎలాంటి లెక్క మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇక్కడ 4/3 పై కామన్ తీసారు, ఇక్కడ కూడా 4/3 పై ఉంటుంది. ఈ రెండు కొట్టుకుపోతాయి. కొట్టుకుపోతే మిగులుతుంది ఇవి మిగులుతాయి. ఇవి ఏంటంటే జాగ్రత్త గమనించాలి. మనం గమనిస్తే ఇది మనం మీకు ఫ్యాక్టర్స్ రాసుకుంటే 5 బై కామన్ అంటే 5 క్యూబ్ కామన్ తీసాం. మిగిలిన 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ అది 216. అది దేనికి క్యూబ్ అవుతుందో చూసుకుంటే 6 క్యూబ్ అంటే 5 క్యూబ్ ఇంటూ 6 క్యూబ్ 6 క్యూబ్. అంటే ఇక్కడ ఈ క్యూబ్ రూట్ కనుక కడితే 5 ఇంటూ 6 30. చూసారా ఇది ఎప్పుడు వస్తుంది మనకి? ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చుంటే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూర్చుంటే రావు. ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఐడియాలు వస్తుంది. అక్కడ ఐడియా వచ్చేసి వెంటనే చేస్తాం. కిక్ అండ్ యాక్టర్స్ పక్కడైనా ముందు వెళ్తాం అంతే. అది ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేయకుండా మాత్రం ఇచ్చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా అదృష్టం మీకేంటంటే ఇదివరకు IIIT అనేది మెరిట్ స్టూడెంట్గా దక్కేది. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్కి కూడా దక్కుతుంది. ఎవరైనా సరే దాదాపుగా 5-6 నెలలు మూలన పడేశారు పుస్తకాలు మెరిట్ వాళ్ళు కూడా. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ అప్పటి నుంచి ఒక లెవెల్లో ఉన్నట్టయితే అతను ఇప్పుడు కష్టపడినా తప్పకుండా సీట్ వస్తుంది. ఇంతకుముందు ఆ అదృష్టం లేదు. ఆ అదృష్టాన్ని మనం ప్రాక్టీస్ చేసి చక్కగా ఉపయోగించుకోవాలి. అంతే తప్ప ఎవరి మీద ఆధారపడతాం కాదు. నా వీడియోల మీద ఇంకోళ్ళ వీడియోల మీద ఆధారపడతాం కాదు. క్విక్ అండ్ యాక్యురసీ టెక్నిక్స్ నేర్చుకోవాలి. క్విక్ అండ్ యాక్యురసీ వేగము ఖచ్చితము ఉండేటువంటి టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఆ టెక్నిక్సే ఇవి నేను చెప్పేది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దాదాపుగా నేను కొన్ని తీసుకున్నాను, కొన్ని మీరే పంపించారు. కాబట్టి ఈ ప్రాబ్లం రాసినప్పుడు ఎవరు పంపించారో వాళ్ళు చూసుకోండి. మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తున్నాను. ఒకటి ఇక్కడ ఏం చెప్పారు చూడండి. ఏంటంటే ద సెంట్రాయిడ్ అంటే తెలుగులో కూడా మాట్లాడమంటారు గురుత్వ కేంద్రం. సెంట్రాయిడ్ ఆఫ్ ది సర్కిల్ హూజ్ సైడ్స్ ఆర్ x0 y0 x plus y equal to 6. x0 అంటే ఇది x0 అంటే y యాక్సిస్ అని అర్థం. ఓకే ఇది రాస్తాను ముందు. x0 అంటే y యాక్సిస్, y0 అంటే x యాక్సిస్. అంటే రెండు సైడ్స్ వచ్చేసినాయి. ఇది ఆరిజిన్. మూడో సైడ్ x plus y equal to 6 అంటే ఇది ఒక సైడ్, మూడో సైడ్ అంటే ఇది x plus y equal to 6. చూసారా దీని యొక్క సెంట్రాయిడ్ కనుక్కోమన్నాడు మనకి. ఇది x ఇది ఆరిజిన్ కాబట్టి 0 0. సెంట్రాయిడ్ ఫార్మ్ అంటే x1 plus x2 plus x3 by 3. ఇది y1 plus y2 plus y3 by 3. అది సెంట్రాయిడ్ ఫార్మ్. అంటే మూడు వచ్చేసి ఉండాలి. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది? ఇది x అక్షరం కండిస్తుంది కాబట్టి y0 పెట్టుకుంటే x0 x6 అంటే 6 0. ఇది ఏమవుతుంది? y అక్షరం కండిస్తుంది కాబట్టి x0 పెట్టుకోవాలి, y6 అంటే 0 6. అప్పుడు మనకు మూడు వర్సెస్ వచ్చేసినాయి మనకి. ఇది AB మూడు వర్సెస్ వచ్చినప్పుడు ఈ ఫార్మ్ ఉపయోగించాలనుకోండి. x1 plus x2 plus x3 మూడిట్లో కూడా మనం మొదటి అన్ని కూడుకుంటే ఒక ఆరే ఉంది. 6/3 తర్వాత రెండో దాంట్లో కూడా 6/3 అంటే 2 ఎక్కడ ఆన్సర్ చూడండి బి రైట్. చాలా జాగ్రత్త చూడండి. ఈజీ మీరు ఏమి చేయక్కర్లేదు. సెంట్రాయిడ్ అంటే ఈ విధంగా 3 శీర్షాలు కావాలి. ఫార్ములా తెలియాలి, 3 శీర్షాలు కావాలి. ఈ విధంగా ఉన్నప్పుడు సెంట్రాయిడ్ ఈజీగా కనుక్కోవడం, ఇది కూడా కంపేర్ అవ్వడం వస్తుంది. ఇక్కడ ఇంకోటి చూద్దాం మనం. సర్కమ్ సెంటర్ అడిగాడు అనుకోండి. సర్కమ్ సెంటర్ అడిగితే అదేంటి సర్కమ్ సెంటర్? నేను మళ్ళీ సర్కమ్ సెంటర్ గురించి చాలాసార్లు చెప్పాను. అది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే లోపల ఉంటుంది, ఇన్నర్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఉంటుంది. అదే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అవుటర్ సైడ్ బయట ఉంటుంది. అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెనస్. సర్కమ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ యొక్క కారణం మధ్య బిందువు అవుతుంది. కాబట్టి దీని యొక్క మధ్య బిందువు కట్టమన్నా. దీని మధ్య బిందువు ఏమవుతుంది? 0 + 6/2 అంటే 3. అలాగే 6 + 0/2 3 అంటే ఇది సర్కమ్. అంటే ఇక్కడ మనం చూడండి ఇంకొక బిట్ కూడా నేను దీంట్లో కవర్ చేశాను. ఇది కూడా మనం మనసులో వేసుకోవచ్చు. ఇది జాగ్రత్తగా ఇది 0 0 ఇది 6 0 ఇది 0 6 3 కూడితే 6/2 6/3 ఇది
సెంట్రాయిడ్ అయితే అదే 6/3, సర్కంసెంటర్ అయితే 6/2, ఎందుకంటే మిడ్ పాయింట్ కాబట్టి. అట్లాగే అది కూడా 6/3, 2 2 2, ఒకవేళ ఇదైతే 3 3. జాగ్రత్త కవర్ చేయండి. ఈ ప్రాబ్లం చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇవి చిన్న లెక్కలంగా మాకండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అండి. ఇది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఇక్కడ ఆర్డర్ పేరు ఏబి ఈక్వల్ టు బిఏ. ఆర్డర్ పేరు అనేది ఒక ఆర్డర్లో ఉంటుంది. సెట్ వేరు ఆర్డర్ పేరు వేరు. ఆర్డర్ అంటే ఇది మొదటి తండ్రి అయితే రెండోది కుమారుడు, మరి దాని అదిగా మరి కుమారుడు ఇక్కడ తండ్రి అలా అవదు. అందుకని ఇది ఫాల్స్. ఆర్డర్ పేరు ఎప్పుడు కూడా ఏబి అయితే బి. అదే సెట్ అనుకోండి, సెట్ లో ఆర్డర్ ఎలాగైనా ఉండొచ్చు, ఏబి అన్నా బిఏ అన్నా ఒకటిగానే సరిపోతుంది. సెట్ ఆర్డర్ పేరు మాత్రం ఒకటిగానే ఉండాలి, అది తప్పు. కాబట్టి ఇది కాదు. ఏ బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ బిలాంగ్స్ గుర్తు అనేది చూసుకోవాలి. బిలాంగ్స్ గుర్తున్నప్పుడు ఇక్కడ ఎలిమెంట్ ఉంటుంది. ఎలిమెంట్ ఇక్కడ సెట్ ఉండాలి. అదే సబ్సెట్ అనుకోండి, ఇక్కడ సెట్ ఇక్కడ సెట్టే ఉంటుంది. అది గుర్తుపడింది. సెట్ మనకి గుర్తు ఏంటంటే బ్రైసెస్, ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది. అది అందుకని అక్కడ ఉంటే అది సెట్. ఇక్కడ ఉండదు. ఏ బిలాంగ్స్ ఇది సెట్ కాదు. బిలాంగ్స్ గుర్తుకి ఎప్పుడు కూడా మొదట ఎలిమెంట్ ఉండాలి, తర్వాత సెట్ ఉండాలి. ఆ బిలాంగ్స్ సింబల్కి ముందు ఎలిమెంట్ ఉంటే తర్వాత సెట్ ఉండాలి. అందుకని ఇది కూడా కాదు. ఇక ఇక్కడ వచ్చేవాడికి ఎప్పుడు కూడా నేనేం చేస్తున్నాను, బిలాంగ్స్ గుర్తుకి ముందు ఎలిమెంట్ ఉండాలి, ముందు సెట్ కాదు, ఇది సెట్. కాబట్టి ఇది కూడా కాదు. ఇక ఇది చూద్దాం. బిలాంగ్స్ గుర్తుకి ఎప్పుడు కూడా ముందు ఎలిమెంట్ ఉంటుంది, తర్వాత సెట్ ఉండాలి. ఆ సెట్ లో ఎలిమెంట్ ఉంటే రైట్, లేదా నాట్ బిలాంగ్స్ ఉంటే అది చూసుకుందాం. ఇది ఎలిమెంటే, ఇది ఎలిమెంట్. ఇక్కడ సెట్ ఉందంటే ఉంది, సెట్ సింబల్ ఉంది. ఇక్కడ బ్రైసెస్, ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఇది సెట్. ఈ సెట్ లో ఏముంటాయి, ఈ మూలకాలు ఏవేనే మూలకం ఉంది. ఆ మూలకం ఇక్కడ కూడా ఏవేనే మూలకం దాని సెట్ ఉంది. మీరు బండగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిలాంగ్స్ టు గుర్తుకి ముందు ఎలిమెంట్ ఉండాలి, తర్వాత సెట్ ఉండాలి. ఈ ఎలిమెంట్ ఆ సెట్ లో ఉంటే బిలాంగ్స్ వేయాలి. ఎలిమెంట్ ఆ సెట్ లో లేకపోతే నాట్ బిలాంగ్స్ టు లేదా డస్ నాట్ బిలాంగ్స్ టు వేయాలి, బిలాంగ్ టు వేయాలి. ఈ విధంగా చూసుకోవాలి. అదే సబ్సెట్ వేరు. సబ్సెట్ అయితే రెండు వైపులా సెట్టే ఉంది. ఈ సెట్ ఈ దీంట్లో ఉండే మూలకాలు దాంట్లో ఉంటే దాన్ని సబ్సెట్ అంటాం. సబ్సెట్ కానీ సూపర్ సెట్ కానీ రెండు వైపులా సెట్సే ఉంటాయి. అదే బిలాంగ్స్ టు కానీ నాట్ బిలాంగ్స్ టు కానీ ఉంటే ముందు ఎలిమెంట్ ఉంటుంది, తర్వాత సెట్ ఉండాలి. ఇది చూసేవాడికి ఆర్డర్ పేరు అట్లా ఉండదు, ఎప్పుడో చెప్తాం. ఇక్కడ కూడా ఇది ఎలిమెంటే కానీ ఇది సెట్ కాదు. ఇక్కడ ఇది సెట్ ఉండకూడదు, ముందు ఇక్కడ ఎలిమెంట్ ఉంది, ఇది తిరగబడింది కాదు. ఇది ముందు ఎలిమెంట్ ఉంది, తర్వాత సెట్ ఉంది కాబట్టి ఇది రైట్. అది రైట్ అంటే ఎలిమెంట్ ఉంది సెట్ ఉంది కాదు, మళ్ళీ ఆ ఎలిమెంట్ ఆ సెట్లో ఉంటుంది, అది రైట్. సరే, మనకి వీడియో లెంత్ అవుతుంది, అందుకని నేను చిన్న వీడియో చేసి నేను ఈ యొక్క రివిజన్ టెస్ట్ లాగా మనం పెట్టుకుందాం. నేను చెప్పిన దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వచ్చే ఈ 10 రోజుల్లో మీకు కొత్త కాన్సెప్ట్స్ రావు. నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే మైండ్లో క్లిక్ అవుద్ది, లేకపోతే మీకు రాదు. ఇప్పుడు ఏవో దోసేసుకున్నా రాదు. నేను అందుకని చెప్పేది, మీరు ఆల్రెడీ మీ దగ్గర కొంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ సబ్జెక్టును మీరు ఉపయోగించుకుంటూ ఇలాంటి ట్రిక్స్ నేర్చుకోండి. అలాగే మీకు ఒక అదృష్టం వచ్చింది, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఎప్పుడు యావరేజ్ స్టూడెంట్కి అవకాశం లేదు. ఇప్పుడు మంచి స్టూడెంట్ బాగా చదువుకుని అప్పటి నుంచి ఇప్పుడు మంచి స్టూడెంట్ కూడా బాధపడతాడు. ఎందుకంటే కరోనా తర్వాత మార్చి 20 తర్వాత అందరూ పుస్తకాలు పారేసి యూట్యూబ్లను ఫేస్బుక్లో చూసుకుంటూ కూర్చున్న వాళ్ళందరూ బాధపడతారు. కాబట్టి నువ్వు యావరేజ్ స్టూడెంట్ ఆ రోజు నుంచి నువ్వు కరెక్ట్గా ఉంటే తప్పకుండా సీట్ నీకే వస్తుంది. అందుకని సీట్ నాకు వస్తా రాదు. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, ఏమంటే నువ్వెందుకు అప్లై చేసావు, నీకు రాదని పక్కోడు కదగా రాసేది. నువ్వు నీ కెపాసిటీ నీకు తెలుసు, తప్పకుండా సీట్ వస్తుంది. ఎప్పుడు బాగా ప్రిపేర్ అయితే, బాగా ప్రాక్టీస్ చేస్తే, బాగా కష్టపడితే, ఎట్లాంటి ట్రిక్స్ అని కూడా నువ్వు రోజు చూస్తూ ఉంటే తప్పకుండా సీట్ నీదే. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.